ఓకే. హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మనము జొప్టోలో 4 అవర్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో అయితే తెలుసుకుందాం. నేనైతే 1 వీక్ 4 అవర్స్ డ్యూటీ చేసి ఎంత అమౌంట్ వచ్చిందని ఈరోజు అయితే మీకు వీడియోలో అయితే చెప్తాం. ఓకేనా? మనకిప్పుడు 1 వీక్ అయితే నాకు ఎలక్ట్రిక్ బండి కాబట్టి ఏమి ఛార్జ్ అవ్వలేదు. నార్మల్గా అయితే 500 నుంచి 800 దాకా అయితే ఖర్చు అవుతుంది. అంతమించి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను 4 అవర్స్ చేసిన అంత డ్యూటీ కూడా చేయలేదు. ఓకేనా? కొత్త పర్సన్ పార్ట్ టైం చేస్తే ఎలా ఉండదో అలా చూపేద్దాం అనేసి అయితే నేనైతే మా స్టోర్ నుంచి అయితే వేరే స్టోర్కి అయితే స్టోర్ని అయితే చేంజ్ చేసి అక్కడికి వెళ్ళి స్టార్టింగ్ బిగినర్గానే చేసా. ఎంత బిగినర్గానే చేసినా నాకు ఆల్రెడీ నేను చేసుకున్నా కాబట్టి కొన్ని అయితే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చేసుకెళ్ళిపోతా. అప్పుడు కూడా నేను ఒక కొత్త పర్సన్ అంటే కొత్త బిగినర్ ఎలా చేస్తారో అలాగే మ్యాప్ పెట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటే చేశాను. అక్కడ మ్యాప్ గీపు నేను ట్రావెలింగ్ది అంత ఏమి ఉండదు, కానీ వీడియోలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను ఏవే పే చేశాను, ఆ స్టోర్ వాళ్ళతో నాకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. నాకు ఇలాంటి ఓల్డ్ రైడ్ అయినప్పుడు కూడా నాకైతే ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీకు కొత్త రైడర్స్ మీకు రావచ్చు రాకపోవచ్చు. ఓకే, అయితే మరి లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. జెప్టోలో లాగిన్ అవ్వాలంటే వన్స్ అయితే మనమైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. నేనైతే 1 వీక్ సరిపోయే స్లాట్లు అయితే బుక్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ స్లాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాక చూడండి, నేను ఈ వీక్ మొత్తం అయితే స్లాట్లు అయితే బుక్ చేసుకున్నాను. 1 డే బిఫోరే బుక్ చేసుకోండి. తర్వాత బుక్ చేసుకుంటే కొన్నిసార్లు అది ఎనబుల్లో కనిపించదు, డిజేబుల్లో ఉంటుంది, జాగ్రత్త. స్లాట్ మీద క్లిక్ చేసి వన్స్ బుక్ అని క్లిక్ చేస్తే మనకైతే బుక్ అయిపోతుంది. నేనైతే సరే 14 స్లాట్ బుక్ చేసుకున్నా. వన్స్ బుక్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే స్టోర్కి అయితే వచ్చాను. స్టోర్కి వచ్చి ఇక్కడ మండే ఫిబ్రవరి 3 మండే 5:49 అయింది. ఎందుకంటే ముందే ఒక 10 మినిట్స్ ముందే నేను వచ్చాను. వన్స్ వచ్చాక అయితే యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలా. వన్స్ యాప్ ఓపెన్ అయ్యాక మనకు పైన అయితే ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకైతే ఈ యాప్ అయితే లాగిన్లోకి వెళ్తుంది. ఓకేనా? వన్స్ లాగిన్ అయ్యాక మనం అయితే ఆర్డర్ స్టార్ట్ చేయవచ్చు. చూడు, ఇంకా స్టోర్ ఓపెన్ అవ్వలేదు, 6కి ఓపెన్ అవుతుంది అనేది మెన్షన్ చేస్తున్నారు. నాదైతే చిన్న ప్రాబ్లం ఉంది, ఎందుకంటే నేను 2 వీక్స్ వరకు నేను చేయలేదు. 2 వీక్స్ చేయకపోవడం వల్ల ఇలా అయితే అకౌంట్ని అయితే డీయాక్టివేట్ చేశారు. డీయాక్టివేట్ చేసిన తర్వాత కూడా మనం అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ గెట్ హెల్ప్ ఉందా, గెట్ హెల్ప్ క్లిక్ చేసి మనమైతే టికెట్ని అయితే రైట్ చేయాలి. చూడండి, రైట్ ఏ న్యూ టికెట్ అని ఇక్కడ ఫస్ట్ యాప్ ఇష్యూ ఫస్ట్ది, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, తర్వాత లాస్ట్ యూజర్ డిస్ప్లే ఇక్కడ ఓపెన్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఏడ మనకి ఒక మెసేజ్ అవుతుంది, అంటే రిమార్క్ ఏమని చూడండి, మై అకౌంట్ ఈజ్ డీయాక్టివ్, ప్లీజ్ యాక్టివ్ అని కొట్టి కింద చూజ్ ఫైల్ అంటే ఇందాక వచ్చిన మన ప్రాబ్లమ్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఎక్కడైతే మనం దాన్ని అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అయితే మనం సబ్మిట్ చేయాలి. మనం సబ్మిట్ చేస్తే మనకి ఆ జొప్టో వాళ్ళే విత్ ఇన్ ఒక 15 మినిట్లు అయితే కాల్ చేస్తారు, మన అకౌంట్ అయితే యాక్టివ్ అయిపోద్ది. వన్స్ యాక్టివ్ అయిపోతే మనమైతే రైడ్స్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ఓకే అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ కొట్టగానే ఇక్కడైతే మనకు ఒక సెల్ఫీ ఉంటుంది. సెల్ఫీ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకుని మన వెనక ఇంకా అదర్ పీపుల్స్ ఎవరు ఉండకూడదు, మనమే ఉండాలి. అట్లా లేదంటే అకౌంట్ మళ్ళీ డీయాక్టివ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, నాది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చెక్ ఇన్ చేస్తాను. నాదైతే చెక్ ఇన్ అయిపోయింది. ఓకే, మనం స్టోర్లోకి వెళ్ళగానే మనకైతే ఇలాగ ర్యాక్స్ ఉంటాయి. ఇవి 4 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్, బ్లూ, ఎల్లో, గ్రీన్. దీంట్లో 1 నుంచి 10 ఒక్కొక్క దగ్గర 11, 12 వరకు కూడా ఉంటాయి. ఓకే, నెంబరింగ్స్ ఉంటాయి. చూడండి, నాకైతే వైట్ 3 ఉంది. వన్స్ వైట్ 3లో నాకు ఫస్ట్ ఆర్డర్ 20 ఆర్డర్స్ 20 ఐటమ్స్ చేశారు. ఆర్డర్ వచ్చాక లోన్కి వెళ్ళి మన బిన్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. చూడు, అలా ర్యాక్లోన అక్కడ ఐటమ్ చూసారా, అవి ఐటమ్స్ అనమాట. ఐటమ్ తీసుకొని ఆ కింద ఉన్న బార్ కోడ్ స్కాన్ చేయాలి. అక్కడ స్కాన్ ఉంది కదా, స్కాన్ అని క్లిక్ చేసి అక్కడైతే ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఇదైతే అయిపోద్ది. వన్స్ ఐటమ్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయితే పట్టుకుంటా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కటి లెక్కెట్టుకోండి. ఏదైనా మిస్ అయిందంటే లోన్ ఆర్ఎస్ఏ ఉంటుంది, అతనికి వెళ్ళి కంప్లీషన్ ఇలా ఒక మిస్ అయింటారంటే వాళ్ళే మనకి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇస్తారు. లేదా మీరు కిందకి స్టార్ట్ కొట్టి కిందకి వెళ్ళి ఐటమ్ మిస్ అయిందంటే ఐటమ్కి మీరే అమౌంట్ పెట్టుకోవాలి. ఇలా మా స్టోర్లో కొత్త రైడర్ అయితే ఇలానే గుడ్లు సీట్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే చూసుకోకుండా స్టార్ట్ కొట్టి కిందకి వెళ్ళగానే అక్కడ మరకలు ఉన్నాయి, అవి పాతవే. దాన్ని చూడగానే ఐడెంటిటీ అయిపోతుంది అవి ఎప్పుడో పోయాయని. దాన్ని చూడగానే ఆ ఆర్ఎస్ఐ ఏమన్నారంటే ఈ ఐటమ్స్ అయితే మీరే పెట్టుకోవాలి, మేము ముందే చెప్పంటే మేము ఎక్స్చేంజ్ చేసి ఇచ్చాను, మీరు స్టార్ట్ చేసాక చెప్పారు కాబట్టి దాన్ని మీరే మళ్ళీ బుక్ చేసుకొని మీ అమౌంట్ పెట్టుకున్నారు. అతను అయితే స్టార్ట్ చేసా. వన్స్ స్టార్ట్ చేసాక నావిగేషన్ ఉంది, నావిగేషన్ క్లిక్ చేసాక నేను లొకేషన్కి అయితే వెళ్తున్నా. వన్స్ లొకేషన్కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, ఎలా చేయాలి, ఏం చేయాలని ప్రతి ఒక్కటి పాయింట్ చెప్తా. నేనైతే లొకేషన్కి వచ్చాక వచ్చేసా మార్క్ ఎర్రర్ ఉంది, ఆ మార్క్ ఎర్రర్ క్లిక్ చేసి మనం అయితే కస్టమర్కి అయితే కాల్ చేయాలి. అంటే అపార్ట్మెంట్లో అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కాల్ చేసి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలా.
వన్స్ కన్ఫర్మేషన్ అయ్యాక మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళైతే ఈ ఆర్డర్ని అయితే మనం డెలివరీ చేయాలి. వన్స్ డెలివరీ చేసే ముందు అయితే మనకు ఒక ఫోటో అడుగుతుంది. ఆ ఫోటో 1 లేదా 2 ఫోటోల వరకు తీసుకొని ఆర్డర్ని అయితే కస్టమర్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మనం సబ్మిట్ చేసి ఇక్కడ మార్క్ యాజ్ డెలివరీ అండ్ డెలివరీ కొట్టి నెక్స్ట్ మనకైతే రివర్స్ నావిగేషన్ ఉంటుంది. ఆ నావిగేషన్ క్లిక్ చేసి అయితే మనం అయితే స్టోర్కి వెళ్ళిపోవాలి. ఆర్డర్స్ కోసం అని స్పీడ్గా అయితే డ్రైవ్ చేయకండి. నార్మల్గా డ్రైవ్ చేస్తూ హ్యావింగ్ సేవ్ చేసుకోండి. మన స్టోర్కి వచ్చాక ఇక్కడ రిటర్న్ టు స్టోర్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. వన్స్ అది క్లిక్ చేస్తే రెడీ టు నెక్స్ట్ ఆర్డర్ అలా క్లిక్ చేస్తేనే మనకు నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. ఇప్పటికే నాకు 10 అయిపోయింది కాబట్టి నాదేంటి మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 10 వరకు అయితే 4 అవర్స్ డ్యూటీ కాబట్టి నేను 4 అవర్స్ చేశాను. నాకు లాస్ట్ ఆర్డర్ పడింది. లాస్ట్ ఆర్డర్ పడిన తర్వాత మనకు చూడండి ఇక్కడ చెక్అవుట్ ఆఫ్టర్ డెలివరీ అనేది దాన్ని అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అవుతుంది. కన్ఫర్మేషన్ చేశాక మార్క్ డెలివరీ అని కొడితే మన ఐడి అయితే చెక్అవుట్ అయితే అయిపోద్ది. నాకు టోటల్గా 10 మినిట్స్ పట్టింది. ఓకే, ఈ 4 అవర్స్ అయితే నేనైతే 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. అంటే ఫస్ట్ డే వచ్చి 9 అవర్స్ చేశాను. నెక్స్ట్ సెకండ్ డే అని చేశాను చూపిస్తా చూడండి. నాకు మార్నింగ్ 6:40కి అయితే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. 6:40 నుంచి 9:56కి లాస్ట్ ఆర్డర్ అనమాట. ఇక్కడికి నాకు డెలివరీ చేసినప్పుడు ఈ టైం అయింది. నాకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చి 1500 అయితే వచ్చింది. ఈ వీక్ ఎర్నింగ్స్ అనమాట. ఈ వీక్ డైలీ 4 అవర్స్ డ్యూటీలో ఉండి డ్యూటీలో ఉండి 7 డేస్ చేస్తే ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చింది. నాకు ఫస్ట్ డే వచ్చి 9 ఆర్డర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. సెకండ్ డేకి వచ్చి అయితే 11 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ డే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే నేను చేయలేకపోయాను. సెకండ్ డే అయితే బాగా అయ్యాయి. థర్డ్ డే వచ్చి నాకు ఓన్లీ 5 ఆర్డర్స్ చేశారు. అంటే 8:51కి అయితే ఒక ఆర్టీఓ పడింది. అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కస్టమర్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. అలా లిఫ్ట్ చేయలేదని నేనైతే అక్కడ మా స్టోర్లో వేరే ఫ్రెండ్ ద్వారా ఆర్ఎస్ఐ గారి నెంబర్ లేక అతనికి అయితే నేను కాంటాక్ట్ అయ్యి చెప్పాను. ఇట్లా కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్ ఏం చేయాలని. అట్లా ఏమన్నారు అయితే అతను నాతో మాట్లాడుకుంటా మా ఫ్రెండ్స్ అయితే చెప్పించి మీరు వచ్చానని చెప్పారు. అలా వచ్చామన్నారు కదా నేను డైరెక్ట్ అయితే స్టోర్కి వెళ్ళిపోయాను ఐటెం పట్టుకొని. అక్కడికి వెళ్ళాక మీరు స్టోర్కి ఎందుకు వచ్చారు అక్కడ అండర్వేర్ కొట్టాలి కదా అనేసి మళ్ళీ ఐటెం తీసుకొని అయితే అండర్వేర్ కొట్టించారు. అంటే ఆ స్టోర్ అక్కడికి వెళ్ళడం ఇలా ఈ ప్రాసెస్లో ఫుల్ ట్రాఫిక్తో వెళ్ళడం వల్ల నాకైతే 1 అవర్ పట్టింది. అది నార్మల్గా వాళ్ళు ఆర్ఎస్ఏ మాన్యువల్గా అండర్వేర్ కొట్టేవచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. కానీ కొత్త రైడర్స్ కాబట్టి అలా అయితే చేయలేదు. ఓకేనా. ఓకే, ఈ ఆప్షన్ లేదంటే నైట్ టైం అయితే ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ఇలా అయితే చేశారు అండర్వేర్ కొట్టారు. ఎందుకంటే అతను ఓల్డ్ రైడర్ కదా. ఓల్డ్ రైడర్కి న్యూ రైడర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఏమో వాళ్ళ పర్సనల్ పిక్చర్ వేరే ఒగ్గింది. 4th డే వచ్చి 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అలానే 5th డే వచ్చి 8 ఆర్డర్స్ చేశాను. 6th డే వచ్చి 5 ఆర్డర్స్ ఓన్లీ. నెక్స్ట్ 7th డే వచ్చి 6 ఆర్డర్స్. అంటే మనకి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆర్డర్స్ వేరేగా ఉంటాయి. ఈ వీక్ మొత్తం ఎర్నింగ్ చేస్తే ఓన్లీ 53 ఆర్డర్సే కంప్లీట్ చేశా. దీనికి 1700 దాకా అయితే ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. దీంట్లో వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అని 500 అయితే కట్ చేసుకుంటారు. ఇలా వీళ్ళు 3 వీక్స్ అయితే కట్ చేసుకుంటారు. 500 అలా ఇలా 1500 అయితే వీళ్ళు కట్ చేసుకుంటారు. నా బ్యాంక్ అకౌంట్కి అయితే 1183 రూపీస్ అయితే క్రెడిట్ అయినట్టు నాకైతే మెసేజ్ వచ్చింది. దాంతోపాటు పక్కన కూడా పే అవుట్ ఉంది. మీరు దాన్ని చూస్తే మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకే గైస్, మీకు అంత అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. ఓకే బాయ్ మరి.